మనిషిలోని ఆలోచనలు ఇక వాటి ఆచరణ ఒకే విధంగా ఉండవలసి ఉంటుంది. అలా మనిషి ఉండగలిగిన నాడే మంచివాడిగాను నమ్మకమైన వాడిగాను నిలుస్తాడు. ఒకవేళ ఆలోచన మంచిదయ్యుండి ఆచరణలో లోపముంటే అప్పుడు అదే లోపం మనిషిని అవిశ్వసనీయునిగా మరియు చెడ్డవానిగా నిలబెడుతుంది. అంబేద్కర్ గారు, ఏంటి మీరు భీమ్రావ్ కుటుంబానికి గురువులాగా వ్యవహరిస్తున్నారు? మాస్టర్ గారు, అలాంటిదేమీ లేదండి. ఆ పిల్లాడు చాలా కష్టపడతాడు. ఇక ఒక ఉపాధ్యాయుడిని అవటం వల్ల ఇది నా ప్రథమ కర్తవ్యం. వాడికి వచ్చిన సమస్యను వినటం, దానికి తగిన సలహా ఇవ్వడం. అప్పుడే వాడు నిర్మలమైన మనసుతో తన చదువు మీద మనసు లగ్నం చేస్తాడు. మీరు అర్థం కారు. మీ అతి తెలివిగల పిల్లోడున్నాడుగా భీమ్రావ్, వాడి తండ్రితోటి మీరేమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా ఏమిటి? అదే అడుగుతున్నాను నేను. అసలు ఈ తక్కువ జాతి వాళ్ళు ఉన్నారే, తమ లాభం కోసం ఏమైనా చేయగలరు. మీకు సిగ్గనిపించటం లేదు? ఒక ఉపాధ్యాయుడు అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడతారా మీరు? అతనితోటి నాకు ఏ ఒప్పందం ఉంటుంది? నేను ఊహించలేదు మీ ఆలోచనలు మరీ ఇంత నీచంగా ఉంటాయని. గురు శిష్యుల సంబంధం గురించి ఇంత నీచంగా ఆలోచిస్తారా మీరు? మీ పట్ల నేను చాలా విచారిస్తున్నాను. ఇది నా ఆలోచన కాదు అంబేద్కర్ మాస్టారు. వాళ్ళ జాతే అలాంటిది, వాళ్ళ స్వభావం అలాగే ఉంటుంది. ఎంతకైనా దిగజారుతారు. మీకు మీ స్వభావం కనిపించడం లేదా? చాలా నీచమైన స్వభావం మీది. మీకున్న పాడుబుద్ధిని మీ దగ్గర పెట్టుకోండి. నా ఆలోచనలు అంత నీచమైనవైతే మీ ఆలోచనలు అంత పవిత్రమైనవా? బాగుంది. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, నేను నా ఆలోచనలను ఎప్పుడూ కూడా గిరిగీసి పెట్టుకోను, అందరికీ అంటిస్తాను. పిల్లలు ఇటు రండి, అందరూ ఇలా రండి. పిల్లలు తొందరగా రండి. మీరు నాకు మాట చెప్పండి, ఈ అంబేద్కర్ మాస్టర్ గారు భీమ్రావుని ఎందుకు అంతగా అభిమానిస్తారు? ఎప్పుడు భీమ్రావ్ భీమ్రావ్ అని జపం చేస్తుంటాడు. అదైతే తెలియదు మాస్టారు, కానీ చాలా అభిమానిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు భీమ్రావుకి ఏమవుతారు? మామయ్యవా, బాబాయ్వా, లేక మేనమావా? అందరికీ చెప్పండి ఏమవుతారో. పిల్లలు మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఎవరు వెళ్ళొద్దు. ఈయన సమాధానం వినకుండా ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళొద్దు. చెప్పండి, వాడికి ఏమవుతారు మీరు? బుద్ధుందా మీకు అసలు? పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడతారా? బుద్ధి లేదండి మరి నాకు. అంబేద్కర్ మాస్టర్ గారు, పెద్దింటి పిల్లలందరినీ వదిలేసి మీరు భీమ్రావుని చంకనేసుకు తిరుగుతున్నారు. చెప్పండి, కారణం చెప్పండి. ఏంటిదంతా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు మీరు? ఈయన అడగండి ప్రిన్సిపాల్ గారు. నన్నా? ఎందుకు? అదేదో మీరే చెప్పండి. పిల్లలందరికీ విషయం తెలుస్తుంది, ఇంకా ఉప ప్రధానోపాధ్యాయుడికి కూడా విషయం తెలుస్తుంది మీకు భీమ్రావుకి ఏం సంబంధం ఉందో అని. క్రమశిక్షణ అనేది ఉందా మీకు అసలు? ఇది గ్రౌండ్ కాదు, విద్యాలయం. మీరిద్దరూ ఆఫీసులో వచ్చి కలవండి నన్ను. ఏ ఆగు! దాన్నెందుకు అపవిత్రం చేస్తున్నావు? ఉత్తరం వేస్తున్నాను. రామ్జీ సత్పాల్ కొడుకు ఈ పోస్ట్ బాక్స్ లో ఉత్తరాలు వేయకూడదు. ఈ డబ్బాలో మా అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే ఉత్తరాలు వేస్తారు. మీ జాతి వాళ్ళు మీ ఉత్తరాలు వేస్తే అప్పుడు మా ఉత్తరాలు మైలపడిపోతాయి, తెలిసిందా? కానీ ఈ ఉత్తరం వేయడం చాలా అవసరం. దయచేసి ఈ ఉత్తరాన్ని దాంట్లో వేయనివ్వండి. అంత అత్యవసరం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చిరా, ఈ డబ్బాలో వేయొద్దు. ఏయ్, ఆ రాయేందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఈ ఉత్తరం మీరు నన్ను వేయనీయకపోతే నేను ఇక్కడ నిలబడి ఉంటాను. మీరందరూ వెళ్ళిపోయాక నేను ఈ పెద్ద రాయితోటి దీన్ని పగలగొట్టి ఈ ఉత్తరాలన్నీ బయటికి తీసి చింపి పారేస్తాను.
ఒకవేళ నా ఉత్తరం వెళ్ళకపోతే ఇక ఎవరి ఉత్తరాలు వెళ్ళవు. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. వీడు వినేటట్టు లేడు. మీరు వీడి ఉత్తరాన్ని కూడా శుద్ధి చేసి ఇవ్వండి చాలు. సరే, ఈ ఉత్తరాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఏంటి శుద్ధి చెయ్యాలా? నీ ఉత్తరాన్ని అక్కడ కింద నేల మీద పెట్టు. అమ్మా! నాన్నా! అమ్మా! అమ్మా! ఆ! 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 అయ్యో ఏమైంది? ఎవరి బాబు? ఆ! లేపండి అరే లేపండి. ఆగు, వీడు వాడు. వీడిని ఎవరు అంటుకోవద్దు. అమ్మా! నాన్నా! అరే వీడు రామ్జీ సత్పాల్ కొడుకు. పాపం వీడికి బాగా దెబ్బ తగిలినట్టుంది. అరే వీడిని ఎవరో ఒకరు లేపండి. అరే వీడిని ఎవరు లేపుతారు? మేం మైలుపడిపోతాం కదా. మిత్రమా, నీ పొలం మొత్తం పాడైపోయింది. ఎవరో ఒకరు లేపండి వీడిని. నా పొలంలో చచ్చాడంటే వీడు నా పొలం అపవిత్రం అయిపోతుంది. లేదు లేదు, లేదు, నేను లేదు, ముట్టుకోను, లేదు, నేను లేదు, ముట్టుకోను. లేదు, మనం లేదు, మాత్రం లేదు, ముట్టుకోను. లేదు, ఏమంటారు? లేదంటే మనం మాత్రం ముట్టుకోలేము. ఏ అబ్బాయి, నువ్వే స్వయంగా ఇక్కడ నుంచి లేచి వెళ్ళు. నా పొలమే దొరికిందా నీకు చావడానికి? ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపో. నాన్నా! ఆ! అమ్మా! అరే ఎవరో ఒకరు వీడి ఇంటికి వెళ్ళండి. వీడి స్కూల్కి వెళ్ళండి. వీడి గురించి చెప్పండి. ఆ! వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్దాం. ఆ! 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 ఎంత విచిత్రం రామ్జీ. కొత్త పని ఏదైనా చేస్తుంటే అది మెల్లమెల్లగా అలవాటైపోతుంది కదా. ఇప్పుడు ఈ రంగులు పూసుకోవటం, కడుక్కోవటం కూడా మనకు అలవాటైపోయింది కదా. ఎక్కడ ఆలోచిస్తున్నావు నాయనా? నేను ఇందాకటి నుంచి బడబడా వాగుతూనే ఉన్నాను, నువ్వు బదులివ్వటమే లేదు. ఏం నువ్వు రంగు పూసుకోవా? బయట దుకాణాలన్నీ తెరిచేశారు, తొందరగా పూసుకో. పురంజన్, ఈరోజు నా మనసు ఎందుకు కలవరంగా ఉంది. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతావా? అరే రామ్జీ, నేను చెప్పేది విను. రామ్జీ కొంచెం ఆగు, నేను చెప్పేది విను. అరే ఒక్క నిమిషం ఆగు.
ఇప్పుడే వచ్చావు అప్పుడే తురమంటున్నావు. ఇలా అయితే ఎలా పని చేస్తావు? క్షమించండి సౌకర్య గారు, ఈ రోజు కొంచెం ఏదో గాబరాగా ఉంది. ఇంటికి వెళ్తున్నాను, రేపు వస్తాను. ఇదిగో రామ్జీ, ఓ రామ్జీ. ఏమైంది? అరే మీ అబ్బాయి భీమ్ అక్కడ పొలంలో పడిపోయాడు. వాడికి బాగా దెబ్బలు తగిలాయి. భీమా ఏమైంది? ఏంటి ఏమైంది మా భీమాకి? ఎక్కడున్నాడు? వాడికి అసలు దెబ్బలు ఎలా తగిలాయి? చెప్పండి. ఇప్పుడు ఏం అడగొద్దు, వాడికి బాగా దెబ్బలు తగిలాయి. మీరు త్వరగా రండి. వదినా, నేను వెళ్తున్నాను. తొందరగా వెళ్ళి చూడు. మీరిద్దరూ అలా వాదులాడుకోవటం సిగ్గుచేటు. టీచర్స్ అయ్యుండి స్టూడెంట్స్ ముందు గొడవ పడతారా? స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారు మీరు? పిల్లలు గొడవ పడితే మీరు ఏ ముఖం పెట్టుకుని ఆపుతారు వాళ్ళని? కనీసం విద్యాలయం అన్నా మర్యాదైన ఉంచడం నేర్చుకోండి మీరిద్దరు. నాకు కాదండి, ఈయనకి చెప్పండి. పిల్లలందరి ముందు నీచంగా మాట్లాడి ఈయన ఏం నిరూపించుకోవాలనుకుంటున్నాడు? మీరు హద్దుల్లో ఉండకపోతే మరి నీచంగానే మాట్లాడాల్సి వస్తుంది. హద్దుల్లో ఉండనివాడి నేనా లేక మీరా? పిల్లల ముందు మావయ్య, బాబాయి, పెదనాన్న అంటూ ఇవన్నీ అందే ఎవరు? అవును, మీకు మొత్తం స్కూల్లో ఒకే ఒక విద్యార్థి కనిపిస్తున్నాడు, ఆ భీమ్రావు. మీరెప్పుడు వాడితో అలా ఉంటే వాడితో సంబంధం లేకుండా పోతుందా? సైలెంట్గా ఉండండి. అంబేద్కర్ గారు మీరు అలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇతరులు మీ మీద ఆరోపణలు చేసేటట్టు. అయ్యా వైస్ ప్రిన్సిపాల్ గారు, నేను అలాంటి పనులు ఏమీ కూడా చేయలేదు. అయినా మీకు నమ్మకం కుదరకపోతే మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఈయన చేసింది ఏమాత్రం మంచి పని కాదు. స్టూడెంట్స్ ముందు టీచర్స్ని అలాగే స్కూల్ది పరువు పోగొట్టే పనిచేశాడైనా. దానికి కారణం మీరిద్దరే. మీ ఇద్దరిని స్కూల్ నుంచి ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాను. ఇక మీరిద్దరు వెళ్ళండి. భీమ్ పోస్ట్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాడిని ఎవరో తోసేశారంట. బాగా దెబ్బలు తగిలాయంట. బాలానే వెళ్ళాడు. మీరు కూడా రండి, త్వరగా రండి. పద పద పద. ధ్రువ, వచ్చావా? వచ్చేసాను నాన్న. బాబు, పని అయిందా? అనుకున్నది అనుకున్నట్టు అయింది నాన్న. శభాష్. కాని వాడు నీ ముఖంగాని చూడలేదు కదా? లేదు నాన్న, నేను చాటుగా వెళ్ళి వాడిని తోసేసి వచ్చేసాను. చాలా సంతోషం. అరే ఆగు 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 ఆగు. నువ్వు వాడిని అంటుకున్నావు కదా, అందుకని ఏ వస్తువును అంటుకోవద్దు, సరేనా? ముందు నువ్వు నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చెయ్యి. ఆ తర్వాత నీకు లడ్డూలు తినిపిస్తాను. సరే నాన్న. భీమ్, భీమ్ పైకి లెగు. ఎవరు మా తమ్ముని కిందకి తోసేసింది? భీమ్, భీమ్, భీమ్ లెగు. భీమ్, భీమ్, లెగు భీమ్. భీమ్ పైకి లెగు. భీమ్ ఏమైంది? ఏమైంది భీమా? బాలా, ఇదంతా ఎలా జరిగింది? తెలీదమ్మా. ఎవరైనా చెప్పండి అయ్యా, నా భీమాకి ఏమైంది? లెగు భీమ్. వైద్యుడి గారి దగ్గర తీసుకెళ్ళి పట్టండి, లేపండి. జాగ్రత్తగా, మెల్లగా మెల్లగా లేపండి. నా పొలం మొత్తం మైల పడిపోయింది. ఇప్పుడు శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
వైద్యుల వారు త్వరగా ఈ అబ్బాయిని చూడండి, బాగా దెబ్బ తగిలింది, చాలా ఎత్తు నుంచి పడిపోయాడండి. భీమా భీమా దూరం దూరం, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. ఎక్కడికి తీసుకురావద్దు, ఇదంతా అపవిత్రం అయిపోతుంది. వైద్యులు గారు, ఇలాంటి మాటలకి ఇది సమయం కాదు. తొందరగా చూసి మందు ఇవ్వండి. చూడండి ఎంత రక్తం కారిపోతుందో. చూస్తాను మాస్టర్ గారు, చూస్తాను. చూడండి, భీమాని చూడండి. అరే వాణ్ణి కింద పడుకోబెట్టండి, దింపండి. పైనుంచి పడ్డట్టు ఉంది, లోపల దెబ్బలు బాగా తగిలుంటాయి. అయ్యో, వాడి అంగీ విప్పండి. మెల్లగా, నెమ్మదిగా. ఆనంద్, వైద్యులు గారు ఆకుపస రాయమని చెప్పారుగా. మన ఊరు బయట అడవిలోకి వెళ్ళి చింతబెరడు ఇంకా ఆముదం ఆకులు కోసుకొనిరా. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా రా ఆనంద్. అమ్మ మెల్లగా. భీమా, తగ్గిపోతుందిలే నాన్న. అరే ఏమైంది? ఈ పటాలమంతా ఎక్కడి నుంచి వచ్చారు? బహుశా భీమ్గడే ఏదో చేసుంటాడు. దెబ్బలు బాగా తగిలే వాడికి ఇక్కడ పడుకోబెట్టండి. తీసుకురండి. జాగ్రత్త, పడుకోబెట్టండి మెల్లగా. జాగ్రత్త బాలా. అమ్మా బాగా నొప్పిగా ఉందమ్మా. భీమా, ఓర్చుకో, తగ్గిపోతుంది నాన్న. వైద్యులు గారు చెప్పారు కదా. బాబు కొంచెం నొప్పిగా ఉంటుంది, కానీ తర్వాత తగ్గిపోతుంది. నొప్పి ఉండదు. నిజంగా చాలా నొప్పిగా ఉందమ్మా. భీమ్, కొంచెం ఓర్చుకో బాబు. వైద్యుడు చెప్పిన మందు రాస్తాంగా, అప్పుడు నొప్పి తగ్గిపోతుంది. కానీ భీమ్, నీ స్కూల్ అయితే ఇక్కడే ఉంది కదా, మరి నువ్వు ఆ కొండ ప్రాంతం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? భీమా, అక్కేదో అడుగుతుందిగా, నిన్నే చెప్పు. చెప్పు చెప్పు, ఎలా జరిగింది? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? చెప్పు. అమ్మా, నేను ఊరికనే అటు వెళ్ళాను. ఆ, అకస్మాత్తుగా ఎవరో వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా కిందకి తోసేశారు. తోసారా? కాదు, వీడు అక్కడ పోస్టు డబ్బాలో ఉత్తరం వేయటానికి వెళ్ళాడు. ఉత్తరం ఏంటి? వాళ్ళ బావగారిని ఇక్కడికి రమ్మని పిలవటానికి. అమ్మా, బావగారు ఇక్కడికి రాకపోతే అప్పుడు గంగక్క గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వే చెప్పమ్మా. లేవద్దు, విశ్రాంతి తీసుకో. ముందు నీకు పూర్తి స్థాయిలో న్యాయం కావాలి, అప్పుడే నువ్వు స్కూల్కి రావాలి. కానీ గురువు గారు రేపు పరీక్ష ఉందిగా. లేదు భీమ్, నువ్వు పరీక్ష గురించి ఆలోచించొద్దు. పరీక్ష తర్వాత రద్దు గాని. నేను వెళ్తాను. అమ్మా, నేను రేపు పరీక్ష రాయాలి. అప్పుడు ఆ పరీక్షలో ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఆంగ్లేయుల ప్రభుత్వం నుంచి పురస్కారం లభిస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలని సన్మానించడం జరుగుతుందట. నువ్వు నోరు మూసుకొని పడుకో. నొప్పితో ఓ పక్క నీ చేతులు కాళ్ళు కదలటం లేదు. ఇప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తావా స్కూల్కి? పురస్కారం వద్దు, సన్మానం వద్దు. భీమా, ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. నయం కానివ్వు బాబు.